ఏపీలోని మరో ప్రాంతంలో బంగారు గనుల్ని గుర్తించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో గనులు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు సర్వే చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్రంలో అనేక ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున ఖనిజాన్వేషణ జరగాలని గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. దీనికోసం ముందుకు వచ్చే ఆయా సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అన్నారు. ఏపీలో బంగారు గనులను గుర్తిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కూడా బంగారం గనులున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) ప్రాథమికంగా నిర్ధారించింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర జియోలాజికల్ బోర్డు సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా డిడి రాజశేఖర్, నంద్యాల జిల్లా ఏడి రామచంద్రులకు సర్వేల వివరాలు తెలియజేశారు. అక్కడ లభ్యమయ్యే బంగారం ఖనిజ నిల్వల పరిమాణం, నాణ్యత, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి తదితర అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జిఎస్ఐ అధికారులు నిర్ణయించారు. తుగ్గలి మండలంలో బంగారం గనులున్నట్లుగా గుర్తించి అక్కడ తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్పరి మండలంలోనూ గనులున్నట్లుగా జిఎస్ఐ శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశీలనలో తేలింది. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేయడం లాభదాయకమా కాదా అన్న విషయాన్ని కూడా తేలనుంది. అందుకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వేను పూర్తి చేయాలని జిఎస్ఐ భావిస్తోంది. దీంతో పాటు తాడిపత్రికి 12 కిలోమీటర్లు దూరంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, వాటి పరిమాణాన్ని అంచనా వేసేందుకు ఓఎన్జీసీ సంస్థ సైతం సర్వే చేపట్టనుంది. మరోవైపు ఏపీలోని జొన్నగిరి ప్రాజెక్టులో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఏడాదికి 750 కిలోగ్రాముల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మైన్లో వచ్చే ఏడాది చివరికి అక్టోబరు, నవంబరు పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల్లో ఈ గని విస్తరించి ఉంది అంటున్నారు. దీనిని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. ఈ గనికి 2013లోనే అనుమతులు వచ్చాయి. బంగారాన్ని తవ్వి తీయడానికి అవసరమైన ముందస్తు పనులన్నీ పూర్తి చేయడానికి 8 నుంచి 10 వరకు ఎన్ఎన్డీసీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల తవ్వకాల కోసం గనులు కేటాయించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో గనులు ఉన్నాయని గుర్తించారట. వీటిలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పెరవలి, బేతపల్లితో పాటుగా చిత్తూరు జిల్లా రాజగొల్లపల్లి, నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాలెం గనుల బ్లాకులను కేటాయించాలని దరఖాస్తు చేశారట. ఈ గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. మొత్తం మీద ఏపీలో బంగారు గనులు చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్రంలోని 4 అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ నిక్షేపాలను గుర్తించారు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.